ఈరోజు వీడియోలో మనం డిస్లైక్స్ ఎక్కడ ఉంటాయో చూద్దాం. ముందుగా క్రోమ్లోకి వెళ్ళిపోయి అక్కడ మనం మన యూట్యూబ్ ఛానల్తో లాగిన్ అయిపోవాలి. అక్కడ యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో నేను డెస్క్టాప్ సైట్లో చెప్తున్నాను, మీరు మొబైల్లో కూడా ఇలానే చేసుకోవాలి. మన కంటెంట్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. క్రోమ్లోకి వెళ్ళి మనకి లోగో మీద క్లిక్ చేసి అక్కడ మనము వైటీ స్టూడియో అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ పెట్టేసుకొని కంటెంట్లోకి వెళ్ళాలన్నమాట. వెళ్ళినప్పుడు మన వీడియోస్ అన్నీ వస్తాయి. ఇక్కడ లైక్స్ అండ్ డిస్లైక్స్ అని చూపిస్తుంది. మన మొబైల్లో అయితే నార్మల్గా యూట్యూబ్ యాప్లో అయితే చూపించదు, బట్ ఇలా క్రోమ్లోకి వెళ్ళి డెస్క్టాప్ సైట్ పెట్టుకొని మనం చూసినప్పుడు మాత్రమే ఈ విధంగా డిస్లైక్స్ అయితే కనిపిస్తాయి. ఒక సబ్స్క్రైబర్ ఎంతగానో రిక్వెస్ట్ చేశారు, బ్రో ఒక వీడియో చేయండి డిస్లైక్స్ ఎక్కడ ఉంటాయో చూద్దామని చెప్పి. సో అందుకే చేస్తున్నాను. ప్రతి వీడియోకి డిస్లైక్స్ అనేవి కామన్గా వస్తుంటాయి, బట్ ఆ కామన్గా వచ్చేవి మనం పెద్దగా పట్టించుకోకూడదు. 1-2 డిస్లైక్స్ అనేది కామన్. 100% సాటిస్ఫాక్షన్ ఎవరిని మనం చేయలేము. ఒక 100 మందికి నచ్చితే 10 మందికి నచ్చకపోవచ్చు, మనం ఏం చేయలేము. అంటే 100లో 90 మందికి నచ్చి 10 మందికి నచ్చకపోవచ్చు. అందరినీ సాటిస్ఫై చేయాలంటే మన వల్ల అయితే కాదనమాట. డిస్లైక్స్ అని మనకి కంటెంట్ దగ్గర ఉంటాయి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ యూట్యూబ్ గైడ్లైన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.